మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ అంబేద్కర్ కి ఘన నివాళులర్పించారు. ఆదివారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇంకా అమలవుతోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనా అధికారితో పాటు వివిధ శాఖలకి సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. जोहार परम पूज्य डॉक्टर बाबा साहेब अम्बेडकर। అందరికీ నమస్కారం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మన అందరము స్వేచ్ఛగా అందరికీ ఈక్వల్గా బతుకుతున్నామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మనకి రాజ్యాంగం ఇవ్వడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు అందరికీ కూడా ఈక్వాలిటీ ఉండాలి, అందరికీ రిజర్వేషన్స్ ఉండాలని చెప్పేసి ఆయన చేసిన పోరాటం వల్లనే ఈరోజు చాలా బడుగు బలహీన వర్గాలు కూడా పై స్థాయికి వెళ్ళి ఆర్థికంగా, సామాజికంగా, లేకపోతే రాజకీయంగా అన్ని రంగాల్లో ముందు రంగాల్లో ఉన్నారంటే ఆయన కృషి కారణం. ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన పాటించిన విలువలు ఏదైతే ఉన్నాయో, ఆయన చేసిన ఆ సమాజ సేవ ఏదైతే ఉందో అది గుర్తు చేసుకుంటే ఆయన బాటలో మనం కూడా అందరూ ఈక్వల్ అని, ఎక్కడ ఎటువంటి అన్సెసిబిలిటీ ఉండకూడదని, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా పైకి రావాలి. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు అందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా పైకి రావాలని కోరుకుంటూ ఆయన బాటలో మనందరం నడవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా బాబాసాహెబ్ జయంతి శుభాకాంక్షలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ కి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య, కాంగ్రెస్ శ్రేణులు అంబేద్కర్ కి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ కృషి ఫలితంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకి రాజ్యాంగ హక్కులు లభించాయని అన్నారు. అంబేద్కర్ ఆశయాల్ని కాంగ్రెస్ అమలు చేసి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిందన్నారు. బీజేపీ మతం పేరుతో ప్రజల మధ్య అంతరం సృష్టిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తుముల నరేష్, పిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, నాయకులు బానేష్, జోగుల సదానందం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఆ రోజుల్లో 1940-50 దశకంలో దళితులైనా కూడా కష్టపడి చదువుకొని లండన్ వరకు నానా తిప్పలు పోయి చదువుకొని వచ్చి నా దేశానికి ఏదో చేయాలని ఒక తపనతో వచ్చిన మనిషి. చాలామంది దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, వాళ్ళందరూ చట్టసభలకు వచ్చి చట్టసభలల్లో వాణిని వినిపించే విధంగా ఆ రోజు రిజర్వేషన్ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడెవరు మాట్లాడినా కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగం గురించి మాట్లాడతారు, అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారు. ఇవాళ బీజేపీ వాళ్ళు పూర్తి ధనవర్గాలు అంటే బలమైన అంటే ఆర్థికంగా బలం ఉన్న వర్గాలకు పార్టీ అది దళితుల పార్టీ కాదు, గిరిజనుల పార్టీ కాదు, కింది నిమ్నాల పార్టీ కాదు. బీదవాళ్ళంటే వాళ్ళకి లెక్కలేదు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఏమైందే ఇట్లా వర్కౌట్ అవుతలేదని చెప్పి గడిచిన ఈ 10 ఏళ్ళ నుంచి ఈ రాముడి పేరు మీద ఈ దేశాన్ని ముక్కలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు ఏవైతే ఇండియా కూటమిలో ఉన్నాయో అన్ని పార్టీలు నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు దళితులను, గిరిజనులను, అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని జాతులను, అన్ని ప్రాంతాలను కలుపుకొని పోయి ఇవాళ పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే.
దానికోసమే కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసి వీళ్ళు చేద్దామని చూస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ దాన్ని సాగనివ్వదు. అంబేద్కర్ గారు ఏదైతే కలగనరో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత తీసుకున్నాం, ఖచ్చితంగా చేస్తాం. మేము గడిచిన 10 సంవత్సరాల నుంచి భారతదేశ పార్లమెంట్లో పెట్టిన ఏమన్నా ఒక్క బిల్లు, బీజేపీ వాళ్ళ బిల్లు పెట్టిన బిల్లును టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ఎంపీలు ఎక్కడైనా అపోజ్ చేసిందా చెప్పండి. ఎక్కడైనా అపోజ్ చేసిందా? అపోజ్ చేసుకుని మీరు ప్రతి బిల్లును మీరు పాస్ చేసుకుంటూ పోతే దాని అర్థం ఏంటిది? మీరు అపోజ్ చేస్తున్నట్టు సపోర్ట్ చేస్తున్నట్టు. వీళ్ళు కూడా అలా పావులే. ఇప్పుడు జరిగే ఎన్నికలలో కూడా అదే కార్యక్రమం నడుతుంది. అయితే మాకేం లేకపోతే బీజేపీకి నాలుగు చెప్తాను, టీఆర్ఎస్ వాళ్ళేమో బీజేపీ వాళ్ళేమో అయితే మాకేం లేకపోతే టీఆర్ఎస్కు. మరి ఎవరిద్దరు ఒకటే చెప్పండి మీరు. ఇవాళ ఇక్కడ ఈ నియోజకవర్గం చూసిన పోయిన ఎలక్షన్లో అంతరా వాళ్ళిద్దరు ఒకటి. ఖచ్చితంగా ఇవాళ ఏదో ఈ మైనార్టీ ఓట్ల కోసం, దళితుల ఓట్ల కోసం ఈ డ్రామాలు ఆడుతున్నారు తప్పితే వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి వీళ్ళ ప్రేమ లేదు. ఖచ్చితంగా ఏదైతే అంబేద్కర్ కలలుగానో ఆశయాలను ఖచ్చితంగా వాటిని తూచా తప్పకుండా మేము కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులం కానీ ఎమ్మెల్యేలం కానీ మంత్రులం కానీ అందరం తూచా తప్పకుండా చేసి సమాజ నిర్మాణమే మా లక్ష్యం. నిర్మాణం ఖచ్చితంగా ఆదేశం. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెన్నూరు పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ 133వ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. చెన్నూరులో ఎమ్మెల్యే నిధులతో అంబేద్కర్ భవన నిర్మాణం చేసి వినియోగంలోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. చదువుకుంటేనే సమాజంలో కుల వివక్ష పోతుందని అంబేద్కర్ అన్నారని గుర్తు చేశారు. యువతకి మంచి విద్యతో పాటు క్రమశిక్షణ ఉండాలన్నారు. దేశంలో ఎంతో మంది మేధావులు ఉన్న అంబేద్కర్ గారిని రాజ్యాంగం రచించడానికి ఎంచుకున్నారని కొనియాడారు. దేశంలో కార్మికులకి, మహిళలకి అనేక హక్కులు కల్పించారని తెలిపారు. దేశంలో కార్మికులకి 8 గంటల పనిని కల్పించిన ఘనత అంబేద్కర్దేనని అన్నారు. దళితుల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడానికి ధైర్యాన్ని ఇచ్చిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ రోజులో 16 గంటల పాటు పనిచేశారని తెలిపారు. అంబేద్కర్ ఆ కాలంలోనే 33 డిగ్రీలను చదివి ఎంతో పేరు సంపాదించుకున్నారని అన్నారు. తన తండ్రి వెంకటస్వామి అంబేద్కర్ గారి ఫాలోవర్ అని గుర్తు చేశారు. అంబేద్కర్ పేరుతో కాలేజీని నిర్మించి అనేక మందికి చదువులు కల్పిస్తున్నామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. దళితులందరూ ఐకమత్యంగా కలిసి ఉందామన్నారు. నియోజకవర్గంలో త్వరలోనే మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీళ్లు అందిస్తామని అన్నారు. నీటి సమస్యలు పరిష్కరించడానికి విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బోర్వెల్ వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి చైర్మన్ చాలా చక్కటి అరేంజ్మెంట్ చేస్తారు. మీరు మీ కమిటీ సభ్యులందరూ నువ్వు ఒక్కడమే కావు, అందరు కూడా ఎవరెవరు ఉన్నారో ఆ కమిటీ సభ్యులు అందరు కూడా మంచిగా అరేంజ్మెంట్ చేస్తారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను రావడం జరిగింది ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడికి ఈ అంబేద్కర్ ఉత్సవాలలో పాల్గొనడానికి. సో ఈ సంవత్సరం అయితే ఇట్లా చేసినాము. ఇంతకుముందు వెంకట్ గారు మల్లేష్ గారు చెప్పినట్టు ఒక చక్కటి అంబేద్కర్ భవన్ చెన్నూరు నియోజకవర్గంలో అవసరం ఉన్నది. నేను ఎమ్మెల్యేగా ఎక్కడో నిధుల నుంచి మన ఎమ్మెల్యే నిధుల నుంచి ఒక మంచి అంబేద్కర్ భవన్ మీరందరూ కూడా మంచిగా ఉపయోగించుకోవాలి, వాడుకోవాలి. అంబేద్కర్ భవన్ నేను ఒక సంవత్సరం లోపటే మన చెన్నూరులో కట్టించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక నెల ఇక్కడక్కడ అయినా కానీ మళ్ళీ మీరు నాకు వచ్చే అంబేద్కర్ ఏమని అన్నాడంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరినీ దళితులకు మంచిగా చదువుకోవాలని చెప్పి అంబేద్కర్ గారు ఇదే చెప్పినారు. కుల వివక్ష పోవాలనుకుంటే అందరు కూడా మంచిగా చదువుకోవాలి. చదువుకున్నప్పుడే కుల వివక్ష తక్కువైంది. చదువుకున్న తర్వాత ప్రజలలో ఉండి మంచిగా క్రమశిక్షణతో ఉండాలి. ఇవన్నీ కూడా మంచి విద్యతో పాటు క్రమశిక్షణ ఉండాలన్నారు. క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్ దళితులకు. ఎందుకంటే క్రమశిక్షణ ఉంటేనే మనం మంచిగా చదువుకోవచ్చు, మన పని మంచిగా చేసుకోవచ్చు. ఒక 10 మందికి మనము
ఉపయోగపడేలాగా మనం పని చేసుకోవచ్చు అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు చెప్పడం జరిగింది. మీరు అందరు కూడా ఒక విషయం ఆలోచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషితో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాట పటిమతో తెలంగాణ రాష్ట్రం కల సహకారమైందని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ సూచించిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో ఎన్నో చట్టాల్ని తీసుకువచ్చి వారి అభివృద్ధికి ప్రాణం పోశారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ ఆలోచనతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేశారని కొనియాడారు. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రంలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత కేసీఆర్కే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మంచిర్యాల నడిబొడ్డున విగ్రహానికి ఈరోజు పూలమాలలు మరి వేయడం జరుగుతుంది. అంబేద్కర్ ఈ దేశంలో పుట్టి ఉండకపోతే అన్నగారిన కులాలకి, బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్ అనేది ఉంటుండనా ఉండకపోనా అనేది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. రిజర్వేషన్ వచ్చి భారత రాష్ట్రపతి కావచ్చు ఎందరికీ అవకాశం కలిగిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదే కాకుండా ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 ప్రకారం గౌరవ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డని ఏకం చేసి ఇలా తెలంగాణ వచ్చిందంటే అది ఒక దిక్కు అంబేద్కర్ గారు, మరో దిక్కు కేసీఆర్ గారు అనే మాట కూడా ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంలో ఒకనాడు అంబేద్కర్ విగ్రహం, ఆనాడు మేము స్వయంగా ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపడం చేయడం జరిగింది. దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ చౌకను బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో గతంలో మున్సిపల్ కౌన్సిల్లో నేను ప్రతిపాదించి మా ఆలోచనలో అంబేద్కర్ విగ్రహం బాగా చేయాలని చుట్టూ కూడా అంబేద్కర్ రచించిన గ్రంథమే మనం పెట్టడం జరిగిందంటే ఈరోజు మాకు ఎంత విశ్వాసం ఉంది అంబేద్కర్ అనే మాట కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. మరి అంబేద్కర్ వల్ల ఎందరికో మేలు జరుగుతుంది, భవిష్యత్తులో మేలు జరగాలి. వారు పెట్టిన రిజర్వేషన్ కూడా ఉండాలి. అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగాన్ని మార్చేసే అధికారం ఎవరికి లేదు. ఈరోజు సెక్యులర్ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వాన సెక్యులర్ పార్టీ 100% రిజర్వేషన్ ఉండే దిశగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది, కృషి చేస్తుంది, అండగా ఉంటుంది. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేది అది బీఆర్ఎస్ పార్టీ అనే సంగతి కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ అంబేద్కర్ జయంతి సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు వేరపల్లి రఘునాథరావు నివాళులర్పించారు. ఆదివారం ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్దకి పార్టీ శ్రేణులతో కలిసి వచ్చారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ మహనీయుడిని స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కొనసాగిద్దాం 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 కొనసాగిద్దాం
मदद करा फिर पार्लियामेंट मध्ये झाल्यानंतर मी तुमची समस्या पूर्ण क्लिअर करणार. జై భీమ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనము వారికి నిజమైన నివాళులు ఈ జిల్లాలో అన్ని వర్గాలను, ముఖ్యంగా అంబేద్కర్ గారి వారి ఏదైతే ఆలోచన ఉంది రాజ్యాంగం పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల అన్ని వర్గాలను డెవలప్ చేయాలి. ఆర్థిక పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అన్ని విధాలా కూడా అందరినీ డెవలప్ చేయాలని అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో ఆ కలలను నిజం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ ఇవాళ మన దగ్గర చూసుకుంటే ఎస్సీ రిజర్వేషన్ అనేది రాజకీయ పరంగా ఒకటో రెండో కుటుంబాలు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఆ ఒకటే కుటుంబము ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను అన్నిటిని కూడా డబ్బులతోటి కంట్రోల్ చేస్తుంది. నిజమైన దళితులు ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుండ్రో అర్హులైన దళితులు వాళ్ళందరికీ కూడా హక్కులను కలిగించాలి. వాళ్ళందరికీ కూడా రాజ్యాంగ పరంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అట్లా చేసినప్పుడే అంబేద్కర్ గారి ఆశయాలు నిజంగా నెరవేరినట్టని నేను భావిస్తూ మనమందరం కూడా రాబోయే రోజుల్లో అందరి గురించి పోరాడాలి. ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా కూడా డెవలప్ చేయడానికి మనం కష్టపడాలి. అంబేద్కర్ గారి ఆశయాల కొరకు మనం అందరం కష్టపడి ఈ జిల్లాలో కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు తీసుకెళ్దాం. ప్రభుత్వ ఫలాలు, ప్రభుత్వం రాజ్యాంగంలో చేకూర్చిన హక్కులు అందరికీ అందేలాగా మనం అందరం కూడా కష్టపడదామని ఈ సందర్భంగా అందరినీ కోరుతూ జై భీమ్. పరం పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకున్నటువంటి సందర్భంలో ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఈరోజు చాలా పెద్ద ఎత్తున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే మానవతావాది. ఈ మానవతావాది జాతి నిర్మాణం కోసం, ఈ ప్రపంచం యొక్క జాతి ఐక్యత కోసం, ప్రపంచంలో పుట్టినటువంటి మానవ జాతి నిర్మాణం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అంతేకాదు భారతదేశంలో చూసినట్టయితే పరం పూజ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రక్షించడమే కాకుండా, రాజ్యాంగాన్ని రాయడం కాకుండా ఈ మానవ జాతితో పాటు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి పట్ల ఆయనకు ఒక స్పష్టమైన అవగాహన ఉండేది. కాబట్టి భారతదేశంలో జన్మించింది కాబట్టి భారతదేశంలో పూర్తి స్థాయిలో భారత జాతి నిర్మాణం కోసము ఆయన చాలా పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమాలు చేసిండు. ఈ జాతి నిర్మాణం కోరుకున్నాడు. ఈ జాతి నిర్మాణం పట్ల ఆయనకు ఒక అంకిత భావం ఉండేది. అంకిత భావంతో పాటు ఈరోజు ఈ దేశానికి కావాల్సినటువంటి రాజకీయ వ్యవస్థలో ఒక చాలా పెద్ద ఒక ఆలోచన చేసి భారతదేశానికి ఒక రాజకీయ వ్యవస్థకు ఒక రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగం ఎట్లా ఉంటుందో ఆ రాజ్యాంగం ఉన్న పద్ధతులనే ఈ పార్లమెంటరీ డెమోక్రసీ నడవాలి అనేటువంటి ఆలోచనతోని ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తులలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక చాలా పెద్ద ఒక మేధావి. కాబట్టి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆల్గాం గ్రామంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సివిల్ మరియు స్పెషల్ పార్టీ పోలీసులతో మండలంలోని ప్రతి గ్రామాన్ని డేగకళ్లతో పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా విశ్వసనీయ సమాచారం మేరకి ఆల్గాం గ్రామంలో గుడుంబ తయారీకై
నిల్వ ఉంచిన 1200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసిన పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. అక్రమ మార్గంలో ఎటువంటి మద్యం, డబ్బు, ప్రజల్ని ప్రలోభ పెట్టే వస్తువుల్ని రాకుండా పోలీసులు పగడ్బందీగా విధులు నిర్వహిస్తున్నామని రూరల్ సిఐ తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఆదివారం ఎంఆర్పీఎస్టీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్టీఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు తగరం మధురాజు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మరవలేనిదన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అణగారిన కులాల వారు స్వతంత్రంగా తిరగగలుగుతున్నామని కొనియాడారు. అంబేద్కర్ ఉన్నటువంటి మేధాశక్తితో, ముందస్తు ఆలోచనతో తీసుకొచ్చిన రిజర్వేషన్ చాలా అభినందనీయమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు టౌన్ అధ్యక్షులు శ్రావణ్, మండల అధ్యక్షుడు ప్రశాంత్, అశోక్, రామయ్య, సతీష్, రాజన్, శేఖర్, లక్ష్మణ్, నాగయ్య, ఎంఆర్పీఎస్ ఎస్టీ దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే రైట్ ఇచ్చేయండి. ఓకే 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 అమ్మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి యొక్క ఈ పండుగ 133 జయంత్యుత్సవాన్ని పురస్కరించుకొని వచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు, సంఘ నాయకులకు అందరికీ జయములు చెప్తూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి డాక్టర్ బాబాసాహెబ్ 133వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన పాలిట దేవుడు, ఆయనను స్మరించుకోవడం ఈరోజు యావత్తు భారతదేశం గర్వించదగిన విషయము. ఏదైతే భారత రాజ్యాంగం వల్ల ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగం వల్లనే ఈరోజు దళితులు వార్డ్ మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి. సో భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షనే ఏదైతే మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిలో ఆయన వర్ధంతిలో చేయడం కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో భారత రాజ్యాంగం ఉండాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుల ఫోటోలు ఉండాలి. సో ప్రతి నిత్యం గడప గడపన ఆయన చరిత్రను చెప్పుకుంటూ పోవాలి. డాక్టర్ బాబాసాహెబ్ వల్లనే ఈరోజు ఇన్ని రిజర్వేషన్లు పొందిన మనము, డాక్టర్ బాబాసాహెబ్ భిక్ష వల్లనే ఈరోజు అనేక సర్పంచులు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు అవుతున్నారు. కాబట్టి పదవులు కోసమే చూడొద్దు. ఈరోజు దళితుల ఉన్నంత స్థితికి పోవడానికి దాహోదం చేయాలి. ప్రతి ఒక్క దళితుని
చరిత్ర భారత రాజ్యాంగం ప్రతి ఇంట్లో ఉండాలి. డాక్టర్ బాబాసాహెబ్ మొట్టమొదటిగా ఆయన దయ వల్లనే ఈరోజు మహిళలకు ఓటు హక్కు రావడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిగా తను రాసిన రాజ్యాంగం వల్లనే, ఆయన రాసిన ఆర్టికల్ 3 ప్రకారం ఈరోజు మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. అట్లా చెప్పుకుంటూ పోతే, ఆయన గురించి చెప్పుకుంటూ పోతే రోజులు కాదు సంవత్సరాలైనా గడిచిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఈరోజు భారత రాజ్యాంగం గురించి, అంబేద్కర్ చరిత్ర గురించి పల్లె పల్లెన, వీధి వీధిన, గడప గడపన పోవాలి. ప్రతి ఒక్క దళిత కుటుంబంలో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబంలో ఏదైతే ఖురాన్ ఎట్లున్నదో, భగవద్గీత ఎట్లున్నదో, మన భారత రాజ్యాంగం బుక్ కూడా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్. నస్పూర్ మున్సిపాలిటీలో అంబేద్కర్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అధికారులు, దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు అంబేద్కర్కి నివాళులర్పించారు. భారతరత్న, దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీలోని సిసిసి కార్నర్ వద్ద మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చిన్న రాష్ట్రాల్లోనే అభివృద్ధి జరుగుతుందని, అంబేద్కర్ ఆశయాలకి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మాత, ఈ భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి తప్పకుండా గుర్తించుకోక తప్పదు. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1940 ఏళ్ళ ఎన్నికలు పెట్టకముందు, ఎన్నికలు ఎట్లా పెట్టాలి, ఏం చేయాలని తెలియకముందు ఆ రోజు అప్పుడున్న ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, తర్వాత కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ కలిసి కూర్చుంటే ఒక కలిగించి ఒక మేధావి వచ్చింది. ఆ మేధావికి ఈ బాధ్యత చెప్తే సమాజంలో ఉన్న అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారికి న్యాయం జరుగుతుంది అనే ఒక ఆలోచనతోటి భారత రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను ఆ రోజు అంబేద్కర్ గారికి అప్పచెప్పి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఆ తర్వాత దాదాపు 2 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్న 3600 సభలలో ఆయన పోయి తెలుసుకొని, వాస్తవ పరిస్థితులు భూమి మీద గ్రౌండ్ రియాలిటీ ఏమో తెలుసుకొని, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య ఎవరెవరికి ఎన్ని వర్గాలు ఉన్నాయని తెలుసుకొని చేసిన తర్వాత, ఆయన రాజ్యాంగం తయారు చేసిన తర్వాత చూసి మొత్తం ప్రపంచం అబ్బురపడే విధంగా రాజ్యాంగం ఉంది అని చెప్పి ఆ రోజు 26 నవంబర్ అనుకుంటా 1949లో ఆ రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎవరైతే బాధ్యత పెంచారో వాళ్ళందరూ కలిసి ఆమోదింపజేసి దాన్ని అమలు చేయడం అనేది జనవరి 26 నాడు. అందుకే చెప్తాం మన ఇవాళ రిపబ్లిక్ దినోత్సవం. సో 26 జనవరి నుంచి ఆ రాజ్యాంగం అమలుకి వచ్చింది. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాతనే మొట్టమొదటి ఎన్నికలు ఈ భారతదేశంలో 1952లో జరిగినాయి. రాజ్యాంగం రాసిన తర్వాతనే ఎన్నికలు జరిగినాయి. అంటే రాజ్యాంగానికి ఎంత ముఖ్యమైనది, రాజ్యాంగం ఎంత ముఖ్యమైనది అది దాన్ని బట్టి అర్థమవుతుంది. అంతకుముందు ఎన్నికలు 1940లో మనం గెలిచిన, మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఆ రోజు అందరూ కలిసి ఉన్నదాన్ని కలిసి సీనియర్లను తీసుకొచ్చి చేయడం జరిగింది. 1952లో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి. రాజ్యాంగం రాసేటప్పుడు ఆయన చేసిన పనులు ఏంటంటే, ఏ ప్రాంతాలకు ఇబ్బంది ఉన్నది, ఏ కులాలకు ఇబ్బంది ఉన్నది, ఏ మతాలకు ఇబ్బంది ఉన్నది, ఎవరిని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగం అందరికీ కులాలకు, మతాలకు, అంటే రిలీజియన్ కానీ, లేకపోతే టెంపుల్ కానీ, లేకపోతే గుళ్ళు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ, ఇవన్నీ రాజ్యాంగం ఆర్టికల్ 25 నుంచి 27 వరకు అవే. ఎవరైనా ఏ కులమైన ఉండొచ్చు, ఏ మతమైన ఉండొచ్చు, ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు అని సపరేట్. ఎడ్యుకేషన్ గురించి రాసిండు, పౌర హక్కుల గురించి రాసిండు,
అంటే దేశంలో ఉండే ప్రతి పౌరుని గురించి ఆలోచించి చిన్న అంటే పూర్తి చిన్న వాని గురించి ఆలోచించి రాయడం జరిగింది. దాంట్లో ఆ రోజు రిజర్వేషన్లు పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఈ సమాజంలో 50% పైన మంది 50-60% మంది సమాజానికి దూరంగా ఉన్నారు. సమాజంలో పూర్తిగా చిన్నతో దూరపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొస్తే వాళ్ళు కూడా ఒక సమాజంలోకి వచ్చి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే సమాన హక్కులు సమానమైన న్యాయం జరగడం ఉద్దేశంతో ఆ రోజు రిజర్వేషన్ పెట్టడం జరిగింది. ఆ రిజర్వేషన్ల ఫలితమే ఇవాళ పిల్లవాడు వేరే ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. లేకపోతే అవకాశం లేదు. పెట్టిన తర్వాత ఆ తర్వాత చాలా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకటే దాని రిజర్వేషన్లు ఆయన పెట్టినప్పుడు 10 సంవత్సరాలు పెట్టాడు. దాన్ని కాంగ్రెస్ పార్టీ దాదాపు ప్రతి 10 సంవత్సరాల కోసం పెంచుకుంటుంది. ఎందుకంటే ఆయన అనుకున్న పర్పస్ ఇంతవరకు జరగలేదు. ఆ పర్పస్ జరిగే వరకు ఈ రిజర్వేషన్ పెరగాలనే ఉద్దేశంతో పెంచుకుంటూ వచ్చినాం. ఇవాళ గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈ దేశంలో అంబేద్కర్ సిద్ధాంతాన్ని రాజ్యాంగాన్ని మొత్తం చిల్లులు పొడిచి దాన్ని గతం పట్టించే పోగొట్టు నడుస్తుంది. కాబట్టి ఇవాళ ఉన్న సమాజంలో ఉన్న దళితులు కానీ గిరిజనులు కానీ మైనార్టీలు కానీ అందరూ కలిసి ఒక్కతాటి మీదకి వచ్చి ఈ ప్రయత్నాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ ప్రయత్నం ఆపకపోతే వాళ్ళు 370 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చే సిద్ధమైన వాళ్ళు. వాళ్ళ దృష్టిలో బీజేపీ వాళ్ళ దృష్టిలో డబ్బులున్న వాళ్ళే ఈ దేశంలో బతకాలి, ఈ దేశంలో నడవాలి, అన్ని అధికారాలు డబ్బులన్నీ వాళ్ళ చేతులు ఉండాలనే పార్టీ బీజేపీ పార్టీ. దానికి వత్తాసు వలుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇంతకుముందు ఇక్కడ చూసిన రాజ్యాంగం మార్చకుండా ఆపుతారంట. వాళ్ళకి 17 సీట్లు ఒక్కటితో తెలియదు. వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు. అంతగానో గొప్ప అయితే 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు పార్లమెంట్లో ఎన్ని బిల్లులు పాస్ అని ఒక్క బిల్లు కన్నా టీఆర్ఎస్ వాళ్ళు అపోజ్ చేసిందా? ప్రతి బిల్లుకు టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసినట్టు అర్థమైంది. బీజేపీకి ఏటీం బీటీం అది ఇంకో పక్క మైనార్టీస్ ఎంఐఎం వాళ్ళు కూడా ఎక్కడెక్కడైతే ముస్లిం ఓటు తీయాలనుకుంటున్నారు బీజేపీని పెట్టింటే పెడతారు. ఈ రకంగా సమాజాన్ని ముక్కలు చేసి ముక్కలు చేసి దేశాన్ని ముక్కలు చేసే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది అందరికీ. ఖచ్చితంగా దానికి దళితులు గిరిజనులు మైనార్టీలు బలహీన వర్గాలకు అందరూ వస్తే వీళ్ళందరూ ఒక్క దాటి నీకు వస్తారు. ఇది ఆగేది. ఇండియా కూటమి రేపు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ దేశంలో అందరికీ న్యాయం జరుగుతుంది. ఇవాళ బలహీన వర్గాల గురించి మాట్లాడుతున్న రోజాలు మరి 10 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి మీరు బలహీన వర్గాల జనాభా లెక్కలు చేయలేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి దేశంలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బలహీన వర్గాల జనాభా లెక్కలకు సిద్ధమైన అసెంబ్లీ ఆమోదించింది యునానిమస్గా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అందరు కావాలి. మేము ఎప్పటివరకైతే ఈ సమాజంలో ఉన్న సమతుల్యం లేదు, ఆ సమతుల్యం వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఏదైతే సిద్ధాంతం మీద నిలవడో ఆ సిద్ధాంతం ఆగది, ఆ పోరాటం ఆగది. ఖచ్చితంగా అందరినీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకొచ్చే వరకు కూడా ఖచ్చితంగా అది తీసుకోవాలి. ఇక్కడ మంచిర్యాల యువకులు కూడా ఖచ్చితంగా అది కూడా నా బాధ్యత ఖచ్చితంగా తీసుకొచ్చేస్తాను. జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 199వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. సిసిసి కార్నర్ వద్ద మాల మహానాడు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు నర్సింగ్, నియోజకవర్గం అధ్యక్షులు గర్సె రామస్వామి మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు అన్ని వర్గాల ప్రజలకి అందినప్పుడే అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్రె శ్రీను, తలారి రాజు, గుమ్మడి శ్రీనివాస్, మురళి, రాజేష్, రంజిత్, సాయి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. సిసి కార్నర్లో మాల సంఘం ఆధ్వర్యంలో. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, అదేవిధంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులకు రాజ్యాంగ ప్రకారంగా ఎన్నో హక్కులు కల్పించడం జరిగింది. అదేవిధంగా మన మాల సంఘం సోదరులందరూ కలిసి ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. భారత రాజ్యాంగం కారణంగానే మనం ఈరోజు రాజకీయంగా కానీ ఉద్యోగ పరంగా కానీ భవిష్యత్తులో చాలామంది రాజ్యాంగం కోసం రాజ్యాంగ పరంగానే ఉన్నత స్థాయి స్థితులకు వెళ్ళారు. అందరూ చదువుకోవాలనే భారత రాజ్యాంగం నేర్చుకోవాలి.
అదేవిధంగా ఈరోజు అందరూ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు బాల సంఘం ద్వారా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని దళిత సంఘాలు ఆయనకు వినమ్రపూర్వక నివాళులర్పించారు. ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్దకి వివిధ దళిత సంఘాలు చేరుకొని అంబేద్కర్కి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు జిల్లపల్లి వెంకటేష్, గోడిసెల దశరథం మాట్లాడుతూ దళితుల ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో పయనిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు గడ్డం సత్యం, శ్రీపతి చెంచు, శంకర వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనం 134వ అంబేద్కర్ జయంత్యోత్సవం మనం జరుపుకుంటా ఉన్నాం. మరి అంబేద్కర్ గారు మనకి గొప్ప రాజ్యాంగం ఇవ్వటం జరిగింది. బడుగు బలహీన వర్గాలకి ఒక ఆయుధంగా ఈ కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది. మన ఆనాడు ఆయన అనుభవించినటువంటి కష్టాలు, నష్టాలు ఆయన చూసి ఆయన మనకి ఎంతో మేలు చేసిన వాడు. చరిత్ర చదువుతూ ఉంటే మరి ఆయనకి 1920లోనే మరి ఆనాడే డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ బాన్ కానీ మన ప్రపంచ చరిత్రను అంతా కూడా చదివి మనకు కావాల్సిన రాజ్యాంగాన్ని రచించినారు. మరి ఈ రోజున మనం పరిపాలకులు చూస్తూ ఉన్నాం. మనం మరి రాజ్యాంగం స్ఫూర్తితోని మనం ఎంత ముందుకు వెళ్ళినా ఈ రోజున అడ్డంకులు వేసేవారు ఇక్కడకున్న కుల వ్యవస్థ. మరి ఆనాడు కూడా క్యాస్ట్ ఎన్హిలేషన్ అనేది కూడా రాయటం జరిగింది. ఇప్పటి దరిదాపు 100 సంవత్సరాలు ఆయన బుక్ రాసిన తర్వాత కూడా ఇంకా ఈ రోజున అస్పృశ్యత ఒక రూపంలో కాకపోతే ఇంకో రూపంలో కనబడతా ఉన్నది. ఈనాడు మన అంబేద్కర్ స్ఫూర్తితోని ఆయన జయంతోత్సవం జరుపుకుంటున్నామంటే మనం ఖచ్చితంగా ఆయన రాసినన్ని కూడా పాటిస్తూ పోరాటం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు భారతీయ సమాజంలో బానిసత్వం నుంచి బయటపడేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా అందరికీ జైభీములు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రధానంగా 3 వ్యవస్థలను ఏర్పాటు చేసిండ్రు ప్రజాస్వామ్యంలో: శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పాలన వ్యవస్థ. శాసన వ్యవస్థ ప్రధానంగా చట్టాలు తయారు చేసి రూపకల్పన చేసి పాలనా వ్యవస్థకి ఇస్తే పాలన వ్యవస్థ వారిని అమలు చేసేది. పాలనా వ్యవస్థ, శాసన వ్యవస్థ కనుక ఏదన్నా మిస్టేకు అంటే పొరపాట్లు చేస్తే దానికి ప్రధానంగా శాసన వ్యవస్థ అనేది ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది. ఈ న్యాయ వ్యవస్థలో ప్రధానంగా మనము ప్రాథమిక హక్కులు భారతీయ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించింది కాబట్టి ప్రధానంగా మనము మాండమాస్ ద్వారా కానీ ప్రాథమిక హక్కుల ద్వారా కానీ నిమ్న వర్గాలకు మనం న్యాయం చేయాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మరొకసారి స్మరించుకోవాలని గుర్తు చేస్తూ పేరున జైభీములు తెలియజేస్తున్నాం. ఈరోజు మంచిర్యాల్ అంబేద్కర్ చౌరస్తా వద్ద మరి బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క జయంతిని ఇట్లా జరుపుకోవడం కాదు, మరి దీంతో పాటు జగ్జీవన్ రామ్ జయంతి కూడా అన్ని కుల సంఘాలు, అన్ని నాయకులు, అన్ని వర్గాలు కూడా చేయాల్సింది ఉన్నది. అదేవిధంగా కాన్సీరామ్ కూడా మరి కాన్సీరామ్ జయంతి వర్ధంతి కూడా చేయవలసింది ఉన్నది. అదేవిధంగా ఇలా మా బీసీ సోదరులైతే ముస్లిం, ఎస్సీ అన్ని బడుగు బలహీన వర్గాలు అన్నీ కూడా జ్యోతిరావు పూలేను కూడా మరి పెద్ద మొత్తంలో మరి చేయవలసి ఉంది. ఎందుకంటే అప్పుడు జ్యోతిరావు పూలే గారు మరి వెనుకబడ్డ తరగతులు దళిత వర్గాలందరినీ కూడా పిలిచి వాళ్ళ వాయిల మంచిలు ఇచ్చి ఆదుకున్న వాళ్ళు గొప్ప మహనీయుడు. మరి వారిని కూడా మనము స్మరించుకోవాలి. అదేవిధంగా ఈ ఏప్రిల్ మాసంలో ఏదైతే ఉందో ఏప్రిల్ మాసంలో మహనీయుల అందరు జయంతులు వర్ధంతులు మనం చేసుకోవాలి. అదేవిధంగా మనం కలిసి కట్టిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలిసి కట్టిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు మనం పోతాం. అన్ని పార్టీలకు మనము లోబడి ఉన్నంత వరకు ఇంకా 50 సంవత్సరాలైనా గిట్నే ఉంటుంది. జై భీమ్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని సిపిఐ నాయకులు ఘనంగా నిర్వహించారు. సిసిసి కార్నర్ వద్ద ఆ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవల్ని కొనియాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ స్థానాలు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బాహాటంగా ప్రకటించడాన్ని సిపిఐ తప్పుపడుతుందన్నారు. ప్రపంచంలో ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా జీవిస్తున్నారంటే అది అంబేద్కర్ కృషి వల్లేనని బీజేపీ నాయకులు ఇది గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారుకూరి నాగేష్, మిరియాల రాజేశ్వరరావు, సురేష్, చంద్రమోహన్, నరసింగారావు, లచ్చిరెడ్డి, కోడి వెంకన్న, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. 133వ జయంతి మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ సిసి కారణంలో ఇవాళ జయంతి సందర్భం ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే ఈ రోజు వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్ పదాలు అందుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పాలనలో ప్రైవేటు సంస్థలన్నీ ప్రభుత్వ రంగ స్థలాలు తీసుకొస్తే ఈ మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వ రంగ స్థలాలన్నీ ప్రైవేటులకు గుండుగుత్తగా అమ్ముతూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలకు ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా అట్నే వాళ్ళు వ్యవహరిస్తే ఈ రాబోయే శాసన పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళను గద్దెదించడానికి ప్రజలంతా సన్నద్ధం కావాలని తెలియపడతా ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఈ దేశ ప్రజల్ని మేము కమ్యూనిస్టు పార్టీగా ఒకటే కోరుతా ఉన్నాం. నిన్నగాక మొన్న పార్లమెంటు భవనంలో నరేంద్ర మోడీ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం 370 సీట్లు కనుక బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం అంబేద్కర్ వాదులు, దళితులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం వల్ల మాత్రమే ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశంగా ఈ దేశం వర్ధిల్లుతా ఉంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ దేశం కొనసాగుతున్నటువంటి సందర్భంలో దళితులకు హక్కులు లేకుండా, కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాజ్యాంగాన్ని సమూలంగా మార్పులు చేస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని, అదే అంబేద్కర్ కు నిజమైన నివాళి అని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా తెలియజేస్తా ఉన్నాం.